సార్ ఆఖరిగా చివరిగా ఆ, రాబోయే కమెడియన్స్ కానీ నటులకి మీరిచ్చే అమూల్యమైన అభిప్రాయం ఏంటి? నేను మీరు ఇంత అమాయకుడు అనుకోలేదు నేను. మీరేం చూడట్లేదా మరి జబర్దస్తులు అవన్నీ ఇప్పుడు వచ్చే చూస్తున్నా సార్. వాళ్ళు? ఇప్పుడు మేము నేర్చుకోవటానికి వచ్చినాం సార్. మేము ఏం చేసామో మాకు తెలియదు, మాకేమీ రాదు, ఇప్పటికి కూడా నేర్చుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు నేను 10 సినిమాలు చేస్తున్నాను, నేర్చుకుంటూనే చేస్తున్నాను. ఒకసారి చదవమంటున్నాను, నేను చదువుకుంటున్నాను, ఇట్లా చేసి ఎట్లుంటుంది, ఇట్లా చేస్తే ఎట్లుంటుంది అనుకుంటున్నాను, చేస్తున్నాను. కానీ ఇప్పుడు వచ్చేటోళ్ళంతా పిహెచ్డీలు చదివి నేర్పడానికి వస్తున్నారు. వాళ్ళు నేర్చుకోవటానికి ఇక మనం ఏం చెప్పడానికి లేదు అసలు. అయ్యో, అందుకనే అన్నా మీరు ఇంత పూరుగున్నారేం సార్ అని. వాళ్ళు అన్నీ నేర్చుకొని పండి 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 ఇక ఏదో అట్లా కంటి తుడుపుగా ప్రొడ్యూసర్లను బతికించడానికి, ప్రొడ్యూసర్లకు సాటిస్ఫాక్షన్ కలిగించడానికి వస్తున్నారు. ఎవడి వల్ల ఒక రోజు 2 రోజులు వారం రోజులు కూడా ఆడో సినిమా అనుకోండి, అది వేరు విషయం. కానీ ఇప్పుడు నేను పద్మనాభం గారు ఒకసారి మాకు కనిపిస్తే, గురుగారు నమస్కారం గురుగారు అని మాట్లాడి, ఆయన కూర్చోమంటే కూడా నేను నిలబడే మాట్లాడినా. అట్లనే నూతన ప్రసాద్ గారు, అట్లనే సత్యనారాయణ గారు, సీనియర్స్ అందరితో కూడా చాలా ఒబీడియంట్గా. ఇప్పటి నమస్కారం కూడా పెట్టరండి మాకు. నిన్నగాక మొన్ననే వస్తారు వాళ్ళు, 1-2 సినిమాలే, కానీ విష్ చేయరండి. నామోష్ హాయ్, ఎందుకంటే పిహెచ్డి కదా, మేమే ఎల్కేజీ కనుక వాళ్ళకు నేర్పేటంతటోళ్ళం, వాళ్ళ గురించి మాట్లాడేంత ఎక్స్పీరియన్స్ మాకు ఇంకా రాలేదు సార్. నేర్చుకున్నాక చెప్తాం. అలా అనకండి సార్, నేను ఫ్యాక్ట్సే మాట్లాడతాను. అవునవునవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. మీతో ప్రోగ్రామ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను, నేను నిజంగా చెప్తున్నాను. నేను థ్యాంక్స్ అలాట్ సార్. ఇట్ వాస్ గ్రేట్ ప్లెజర్ హ్యావింగ్ విత్ యూ. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్.